ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి ముగిశాక దసరా పండుగను వైభవంగా జరుపుకుంటారు ప్రజలు. 9 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా కొందరు దుర్గామాత విగ్రహాలను కూడా పెడతారు. అయితే ఈ 9 రోజుల పాటు అంటే నవరాత్రులు జరిగినన్ని రోజులు మనం కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో ఎవరు హెయిర్ కట్ చేయించుకోకూడదట. అలాగే గుండు చేయించుకోవడం వంటి కార్యక్రమాలను కూడా పెట్టుకోకూడదట. ఎందుకంటే అలా చేస్తే దుర్గాదేవి ఆగ్రహిస్తుందట. దీంతో భక్తులకు కష్టాలు ఎదురవుతాయి. ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసేటప్పుడు దేవి ఎదుట కలశం ఉంచాలి. అలాగే దేవి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి. అది 9 రోజుల పాటు ఆరిపోకుండా చూడాలి. ఇక ఇంట్లో 9 రోజుల పాటు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. అంతేకాదు ఎవరో లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు. అలా చేయడం వల్ల దేవి అనుగ్రహం లభించదు. నవరాత్రులు జరిగినన్ని రోజులు ఇంట్లో నిమ్మకాయను కోయరాదట. అలా చేస్తే అరిష్టం కలుగుతుందట. కానీ మరి నిమ్మరసం లేకపోతే ఎలా అంటే అందుకు పరిష్కారం ఉంది. మార్కెట్లో దొరికే నిమ్మరసం బాటిల్స్ను వాడుకోవచ్చు. నవరాత్రుల పాటు రోజు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోరాదు. నిద్రపోతే పూజలు చేసినా ఫలితం ఉండదు. నవరాత్రుల్లో రోజు ఉపవాసం చేసేవారు కొద్ది మొత్తంలో పండ్లను ఆకలి అనిపించినప్పుడు తినవచ్చు. అంతేకాదు నవరాత్రి రోజుల్లో నీటిని బాగా తాగాలి. దీంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నీటిని తాగడం వలన ఉపవాసం ఉన్నా ఆకలి అనిపించదు. ఉపవాసం చేసేటప్పుడు ఆలుగడ్డలు తప్ప ఇతర ఏ కూరగాయలను తినరాదు. వీటిని కూడా ఉడకబెట్టుకుని అలాగే తినవచ్చు. కానీ కూరలా చేస్తే తినరాదు. నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారు రోటీ పూరి తినాలి. సామలు అని పిలువబడే ఓ రకమైన తృణధాన్యం మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తినాలి. ఫాక్స్ నట్స్ అని పిలువబడే నట్స్ ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకొని తినవచ్చు. నవరాత్రి వంటకాల్లో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనె వాడుకోవచ్చు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.